ఖమ్మం లోగా అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంది, ఎంతమంది పిక్స్ దిగుతున్నారు. చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే ఖమ్మం మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా. ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయన్నమాట. అన్నీ చూడడానికి అయితే వెళ్తున్నా. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా. చాలా ఉన్నాయి ఇక్కడ. లకారం అనేసి, ఇంకా కిల్లా అనేసి, గురిల్లా పార్క్, చిన్న చిన్న పార్కులు కూడా ఉన్నాయన్నమాట. చాలా ప్లేస్కి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయ్యా. చూద్దాం ఎలా ఉంటుందో. నాతో పాటు మీరు కూడా ఖమ్మంని చూసేయండి. ఇప్పుడు వరకు అయితే నేను ఇక్కడున్న ప్లేస్లు అయితే కొన్ని చూసాను అనమాట. ఇంకా చాలా చూడలేదు. ఇప్పుడు వెళ్ళే ప్లేస్లు చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తు కామెడీగా ఉంటుంది. మా సిస్టర్, మా బ్రదర్ అందరు ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. చాలామంది నా వీడియోస్ని అయితే చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, లాస్ట్ వరకు చూడట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూసేయండి. చాలా మంచి మంచి కంటెంట్ ఉంటుంది, కామెడీగా ఉంటుంది. ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదైతే ఇక్కడున్న నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. నరసింహస్వామి టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే వచ్చేసాం. సండే కదా ఈరోజు అయితే. ఇది ఖమ్మం సిటీ అన్నమాట. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది కిల్లా. కిల్లా అన్నమాట. అది చాలా బాగుంటుంది. హిస్టరీలో స్టోరీ కూడా ఉంటుంది కదా ఖమ్మం కిల్లా గురించి. సిటీ అన్నమాట ఇదంతా. ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఆ కిల్లా నుంచి చూస్తే ఇంకా మస్తుగా అనిపిస్తుంది అనుకుంటున్నా. టెంపుల్ అయితే నెక్స్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అత్తమ్మ కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు. టెంపుల్ అయితే చూసేయండి అలా ఉంది. లోపల గుహలో ఉంటుంది. ఆ గోపురం కింద స్వామివారు కరెక్ట్గా అక్కడే ఉంటారనమాట. కొండల్లో అయితే స్వామివారు వెలిసారనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. లోపల అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోన్ అయితే నాట్ అలౌడ్ అంట, అందుకే అక్కడ ఏం వీడియో తీయలేకపోయాను. కాకపోతే అసలు స్వామివారు మాత్రానికి అసలు చాలా పవర్ఫుల్ అన్నమాట. కళ్ళు చూస్తుంటేనే నాకు ఏదో వైబ్రేషన్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా సిటీ కూడా మీకు చూపించేస్తా. చూస్తూ ఉండండి వీడియోని అయితే కంటిన్యూగా. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లకారం వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు సండే మస్తు రష్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే ఈ టెంపుల్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కొండపైన ఉంటుంది. మంచిగా స్టెప్స్ ఎక్కుతూ రావచ్చు. ఇంకా వెహికల్ కూడా రావడానికైతే రూట్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఖమ్మం ఎవరైనా వస్తే ఖచ్చితంగా టెంపుల్ని అయితే చూసేయండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అంట ఎండాకాలం అయినా సరే కొంచెం కూడా ఇంకిపోవంట, ఎప్పుడు ఇలానే ఉంటాయంట. ఇక్కడ నుంచి సిటీ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది.
నా ముద్దులు చెల్లి మొత్తం తినేసి కొంచెం ప్లేయర్ పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, వెదర్ ఎంత బాగుందో. సిటీ అయితే మొత్తంగా అనిపిస్తుంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట. చూసేయండి ఖమ్మం సిటీ. మీరు ఇక్కడ చూస్తే 2 టవర్లు ఉన్నాయి. ప్రసాదం అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నిహార్ మాత్రం అసలు మామూలు టేస్ట్ లేదు. అది కూడా 50 రూపీస్కి. మా చెల్లి అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే లకారం వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంటారు అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటే నా వీడియోని చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే లకారం ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఖమ్మంలో ఉన్న ట్యాంక్ బండ్ అనమాట. ఇది ట్యాంక్ బండ్ అంటారు, లకారం పార్క్ అని కూడా అంటారు. నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు. సండే కాబట్టి ఇలా ఫుల్ రష్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనం ఖమ్మం ఎంట్రన్స్లోనే మమతా రోడ్ అని ఉంటుంది. ఆ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఈ ట్యాంక్ బండ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం వెళ్ళంగానే మనకైతే ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది. అసలు చాలా పెద్దగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఎన్టీఆర్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇంక ఇవే ఉంటాయి అన్నమాట. ఇది కూడా రీసెంట్గా కట్టారనమాట. ఇంక ఇవన్నీ కట్టిన వాళ్ళ డీటెయిల్స్. అసలు చూడండి ఎంత పెద్దగా ఉంటుందో అసలు విగ్రహం అయితే. రీసెంట్గా అయితే ఎన్టీఆర్ విగ్రహం అయితే ఇక్కడ పెట్టారనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఖమ్మం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్. అసలు నాకు తెలిసి ఒక 50 100 ఉండొచ్చు, 100 ఫీట్స్ ఉండొచ్చు. చాలా కింద పెడితే తప్ప కనిపించట్లేదు. ఇది ఎన్టీఆర్ గారి చరిత్ర అన్నమాట. ఇది మొత్తం శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత ప్రస్థానం. చూసేయండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే మస్తు గేమ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఆడుతున్నారు అసలు పిల్లలు అయితే. ఇది రీసెంట్గా కట్టారనుకుంటా పార్క్ అయితే. చాలా బాగుంది. చూడండి ఈరోజు సండే ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. చిన్న చిన్న సమావేశాలు ఏమన్నా చేసుకోవడానికి అనుకుంటా. స్టేజ్ అయితే రీసెంట్గానే ఈ పార్క్ కట్టారనమాట. ఇంతకుముందు అయితే లేదు. చూసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు. ఖచ్చితంగా ఖమ్మం వస్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అసలు మస్తు ఆడుకుంటారు అనమాట. పేరెంట్స్ ఇక్కడికి తీసుకొస్తే. సండే కొంచెం అంటే సండే అందరూ హాలిడే కాబట్టి ఖాళీగానే ఉంటారు. పిల్లల కోసం ఒక్కరోజు అయితే టైం ఇవ్వండి. ఖచ్చితంగా అయితే ఇక్కడికి తీసుకొని రండి. ఇవన్నీ ఆసనాలు అన్నమాట. ఇది గ్రౌండ్ కదా, ఇక్కడికి ఎక్సర్సైజ్ చేయడానికి చాలామంది రన్నింగ్కి వస్తారు. ఇంకా అలా ఎక్సర్సైజెస్ చూడండి. ఇట్లా కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. నాకైతే గుర్తులేవు, మర్చిపోయా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. డైలాగ్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ స్టేజ్ ఉంది, స్టాచ్యూ. లకారం ట్యాంక్ బండ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మొత్తం ఒక 5 km ఉంటుంది చుట్టూ. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా మంది అయితే వెళ్తున్నారు. వాటర్ భలే ఉన్నాయి అసలు. నెక్స్ట్ మనం కూడా అక్కడికి వెళ్దాం. బ్రిడ్జ్ అన్నమాట అది.
పెడతావు నాకు అది ఖమ్మం లోగో చూడండి, అసలు ఎంత బాగుంటుందో చూపిస్తా. ఖమ్మం లోగో అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంతమంది పిక్స్ దిగుతున్నారో. చాలా అంటే చాలా బాగుంది. ట్యాంక్ బండ్ విజిట్ చేసామన్నమాట. మా అక్క సూపర్ గా ఉంది. మా అక్క ఛానల్, నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నీ ఛానల్ ఏమేంటి చెప్పవా? ఇట్రా ఛానల్ ఎడ్యుకేటర్స్. ఓకే, సబ్స్క్రైబ్ ఫొటోస్ కోసం. ఫొటోస్ కోసం ఇగో ఇలా రెంట్కి ఇస్తారన్నమాట. కాసేపు అలా యూజ్ చేసుకొని ఫొటోస్ అన్ని దిగేసి అయితే ఇచ్చేయాలి మళ్ళీ. స్ట్రీట్ ఫుడ్ అంతా అవైలబుల్గా ఉంది. అయితే మంచూరియా తింటుంది చూడండి. ఇదే ట్యాంక్. ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చాక్లెట్, మా చెల్లికి వెనీలా. వెనీలా ఇది బటర్ స్కాచ్. తెలీదు నాకు పెద్ద. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. వెదర్ అయితే కూల్గా ఉంది. ఐస్ క్రీమ్ కూడా చాలా కూల్గా ఉంది. కొద్దిసేపట్లో వర్షం పడేటట్టుంది. ఓకే, ఐస్ క్రీమ్. చిన్న బ్రిడ్జ్ అన్నమాట. అసలు చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టికెట్ కూడా ఉందన్నమాట. టికెట్ తీసుకొని వెళ్ళి చూపిస్తా. చూడండి ఎంత బాగుందో. ఒక్క చోట చాలా ఉన్నాయి. పిల్లల పార్క్ అనేసి, ఇంకా లోగో, ఆల్మోస్ట్ ఎన్టీఆర్ స్టాచ్యూ, ఇంకా బీచ్. ఊగుతుంది మరి, ఊగుతుంది మరి. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే పైన సైకిల్ రైడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనం సర్కస్లో చూస్తాం కదా అట్లా. ఈ వైర్ మీద అయితే అలా అక్కడ దాకా వెళ్ళి అక్కడ దాకా వస్తాం. ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. తప్పకుండా ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి. చూడండి చూడండి ఫ్రెండ్స్, అసలు ఫ్లాగ్ ఎంత బాగా ఎగురుతుందో. చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ కోసం 1 గంట నుంచి వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. ఇది నుంచి గాలి రావట్లేదు, అస్సలు ఎగరట్లేదు. అది సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. జై హింద్. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఖమ్మం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట. లోగో అని, ఎన్టీఆర్ స్టాచ్యూ అని, ఇంకా చాలా చిన్న చిన్న పార్క్ కూడా ఉంది పిల్లలు. అయితే ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. బాయ్ బాయ్.